హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మ్యాథ్స్ టాపిక్లో రౌండ్ ఆఫింగ్ నెంబర్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి వీఆర్ నాట్ గివింగ్ ద ఎగ్జాక్ట్ నెంబర్, కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్క్స్ వచ్చాయనుకోండి 84.33 అన్నామనుకోండి, అలా వచ్చినప్పుడు మనం రౌండ్ ఆఫింగ్ చేసుకోవాలి. 85 అంటే అందరికీ చెప్పేటప్పుడు మనం 84 అని చెప్పాం కదా, 85 చెప్పేస్తాం కదా. అలా పిల్లలకి ఎలా నేర్పియాలి అనేది ఇక్కడ చూసాము. నియర్గా చెప్పడం, లేకుంటే అబౌట్, అరౌండ్, అప్రాక్సిమేషన్, రఫ్లీ ఆర్ వెరీ క్లోజ్లీ, ఇలా క్వశ్చన్స్ వస్తే ఇలా నేర్పియాలి పిల్లలకి. ఫస్ట్ రౌండ్ ఆఫింగ్ టు ద నెంబర్ 10 నెంబర్ నేర్పియాలి, లేకుంటే 100, నెక్స్ట్ థౌజండ్స్ నేర్పియాలి. అంటే ఫస్ట్ పిల్లలకి బేసిక్గా నెంబర్ లైన్ వేసి నేర్పియండి. దాని తర్వాత పిల్లలకి ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఫస్ట్ మనము ఏం చెప్పాలంటే నెంబర్ లైన్లో 5 కన్నా బిలో ఉంటే అది 0కి క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ 5 కన్నా అబోవ్ ఉంటే అది 10 కింద క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏం తీసుకున్నాను, 3 తీసుకున్నాను. అంటే 5 కన్నా బిలో ఉంది అంటే నేను 0కి రౌండ్ ఆఫ్ చేయాలి, నా దగ్గర ఏం అమౌంట్ లేదు అన్నట్టు. అదే నాకు 8 అయినా 9 అయినా 7, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 7 ఉందనుకోండి, 7 వస్తే 5 కన్నా అబోవ్ ఉంది కాబట్టి నేను ఎక్కడ రౌండ్ ఆఫ్ చేయాలి, 10. అంటే పిల్లలకు చెప్పాలి, ఇప్పుడు నీకు 7 రూపీస్ ఉందనుకోండి, నువ్వు 10కి రౌండ్ ఆఫ్ చేసేసి 10 అని రాయాలి. ఇది అప్రాక్సిమేషన్. అట్లనే ఇది నేను వన్స్ ప్లేస్ ఒక్కటే చెప్పాను. ఇప్పుడు నాకు ఇంత 57 లేకుంటే 431 వచ్చింది. రౌండ్ ఆఫింగ్ టు 10 ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వన్స్ ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేయాలి. రౌండ్ ఆఫ్ చేసి ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది. అంటే 5 కన్నా అబోవ్ ఉంది కదా, 5 కన్నా అబోవ్ ఉంటే ఈ ప్లేస్ నెక్స్ట్ 10th ప్లేస్ ఉంది కదా, అది చేంజ్ అవుతుంది. లేదు ఇక్కడ 3 ఉంది, 3 అంటే వన్స్ ప్లేస్లో 3 ఉంది, ఈ 3 ఉంటే నెక్స్ట్ ఈ 10th ప్లేస్ అనేది చేంజ్ అవ్వదు అనేది చెప్పాలి. సేమ్ అట్లనే ఇక్కడ 100 ప్లేస్ చూసుకున్నా కానీ మనకి వన్స్ ప్లేస్ రౌండ్ ఆఫ్ చేసి ఆ వన్స్ ప్లేస్లో మనకి బిలో 5 ఉంటే 10th ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. అదే అబోవ్ 5 ఉంటే 10th ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది అనేది క్లారిటీగా ఇవ్వాలి. 57 అంటే దగ్గరికి 60కి ఉంది, 53 అంటే 0కి ఉంది కాబట్టి 50. అట్లనే 100 ప్లేస్ అయినా కానీ. నెక్స్ట్ 100s చూసుకున్నా కానీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 98 ఉంది, 98కి అప్రాక్సిమేట్ వాల్యూ 100 అని చెప్పాలి. ఇప్పుడు ఈ సెకండ్ మెథడ్ చూసుకుంటే ఇక్కడ నాకు 10th ప్లేస్ అనేది ఇప్పుడు 100 ప్లేస్ కాబట్టి నేను ఏం చేయాలి, 10th ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేసి దీన్ని 5 కన్నా అబోవ్ ఉంటే నేను 100లోకి తీసుకోవాలి, 5 కన్నా బిలో ఉంటే నేనేం తీసుకోవాలి, ఆ నెంబర్ అనేది చేంజ్ అవ్వదు అనేది క్లారిటీగా ఈ 2 పాయింట్స్ చెప్పారంటే పిల్లలు ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు 58,400 ఉంది, 400 అంటే బిలో ఉంది కాబట్టి నేను ఏం తీసుకోవాలి, 58,000. అంటే ఇది రౌండ్ ఆఫ్ చేసి 100 ప్లేస్ రౌండ్ ఆఫ్ చేసి అప్పుడు మనకు 1000 ప్లేస్ చేంజ్ అవుతుందా లేదా అనేది చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 7 ప్లేస్ అంటే ఇది 100 ప్లేస్ చేంజ్ అయితే అంటే అబోవ్ 5 ఉంది అంటే ఇది చేంజ్ అవుతుంది అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చేంజింగ్ ఎట్లా అవుతున్నది అనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష అలీషా ఛానల్. థ్యాంక్ యూ.